ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ట్రాక్ ఏంటి వీడియో ఎంత ఉంది ఏంట్రా ఇంత మనీ అనుకుంటున్నారా? నేనైతే చెప్పా కదా, డే 92 లాస్ట్ వీడియో ఏ డే నాకు తెలియదు. సో డే 92 అన్నీ అయితే కొన్నా. ఫ్రిడ్జ్ చూడండి, ఫస్ట్ అప్పుడు ఈ రెండు అయితే ఉన్నా కదా, నేను ఇప్పుడు అప్పుడు ఈ రెండు ఇవ్వండి, ఈ రెండు అయితే ఉన్నా. ఇప్పుడు ఏదో ఉన్నానే, ఏవో 2 ఎక్స్ట్రా ఉన్నా. మేబీ ఈ రెండు అయితే కొన్నా అండ్ రెండు ఫ్రిడ్జ్లు కొన్నా. అండ్ ఈ వీడియోలో మీకు నేను చూపించబోయేది ఫర్నిచర్ అనమాట. ఫర్నిచర్లో ఏం కొందాం? ఫ్రీజర్ కొందాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మేనేజ్మెంట్కి గ్రోత్ చూస్తే స్టోరేజ్ సర్వీస్ లైసెన్స్కి వెళ్దాం. ఇంతైతే ఓన్ చేస్తాం. ఐ థింక్ సో. అవసరం అంటారా? ఓకే, ఇదైతే ప్రోడక్ట్ లైసెన్స్ అయితే కొందాం 1400. ఇంకా స్టోర్లో ఇది అవసరం లేదు, క్యాన్సిల్ చేద్దాం. వాడు ఎప్పుడు అడుగుతాడో అప్పుడు అయితే చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పాటికి రావాలి. మనం ఏం బై చేసాం? ఒక్క నిమిషం. ప్రోడక్ట్ లైసెన్స్ కదా. ఓకే, ఈరోజు ఏంటంటే ఏంటిది చూడాలి. అట్లా సార్ తీసుకుందాం ఫ్రెండ్స్. అనుకుంటాను నాకు. ఇప్పుడైతే నేను అయితే బుక్ చేస్తాను ఫస్ట్. తర్వాత క్యాషియర్ని అయితే ఆన్ చేస్తున్నా. ఫస్ట్ సెట్ చేద్దాం. 3 ఏం వస్తా 3 పాయింట్. ఓకే, 3 పాయింట్ పెట్టదు. ఓకే, దీని సెట్ ప్రైస్ 3 పడుతుంది. ఇది కదా కొత్తగా వచ్చింది 3. ఓకే, అండ్ మనమైతే తొందరగా కొనుక్కుందాం అనమాట. ఫస్ట్ బై చేద్దాం. అప్పుడైతే డేని అయితే ఓపెన్ చేద్దాం. అప్పటి వరకు డే కంటిన్యూ కాదు. ఇప్పుడైతే మీకు అప్పుడు ఎస్జీ పెట్టా కదా, ఇప్పుడైతే పెట్టను. అండ్ ప్రోడక్ట్ లైసెన్స్ కొత్త వచ్చే చూపిస్తా. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ. నేను ఆఫ్లైన్లో కూడా ఒక ప్రోడక్ట్ లైసెన్స్ అయితే కొన్నా. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇవన్నీ కొత్తవి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కాడి నుంచి అయితే అన్నీ కొనుక్కున్నాయి. బ్యాగ్ నుంచి అయితే వద్దాం, ఎందుకంటే బ్యాగ్ అక్కడ. ఓకే, అన్నీ ఒక్కొక్కటి. నేనైతే అన్నీ అయితే వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇది అని వేయలేదు. అని చీజ్, షాంపూ, టాయిలెట్ పేపర్, డిష్ వాషర్, హ్యాండ్ సోప్, ఇదేంటి బ్లీచ్, క్లీనర్. ఓకే, చాక్లెట్ బార్, యోగట్, క్యాండీ, సీరియల్, కేక్, సోడా టోటల్ 11. అంటే అది కొంచెం వాడైతే రిమూవ్ చేద్దాం. ఇది తీస్తే వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. ఏదో చిన్న ప్రైజ్ తీసేద్దాం. సర్లేండి, ఏదైనా పాతది బాయిల్ జగ్ కొత్తగా అనుకుంటా. ఏం పాతరా? సోడా తీద్దాము. సోడా అసలు సోడా పెట్టినారా? ఎన్ని ఉన్నాయరా దాంట్లో? సరేలేండి ఫ్రెండ్స్. చీజ్ 2 పెట్టా కదా, లేదండి ఒకటైతే క్లియర్ చేద్దాం. షెడ్లో ఇంకా కింద ఉన్నాయి. సరేలేండి, కింద క్లియర్ ఆర్డర్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్కటి ప్యాక్ మన దీన్ని ఏమంటారు, ఫ్రిడ్జ్లో దీంట్లో అండ్ దీంట్లో నేనైతే పెట్టయితే కటింగ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నాకైతే ఒకటి గుర్తొచ్చింది. నాకైతే ఒకటి చూడాలి. అవన్నీ కొత్తగా ఇది అవుతుంది. ప్లీజ్ ఫ్రిడ్జ్ ఇందులో వచ్చిన పిజ్జా ఏమైంది?
ఓకే, ఫస్ట్ అయితే సర్ప్రైజ్ అయితే నేను వీడియో స్టోరేజ్ అయితే కొన్నాము అనమాట. ఓకే, ఇక్కడ ఏం బుక్ అది ఇంకా యాడ్లో అయితే వచ్చిందో నేను తీసా. అండ్ ఇదేమి, ఇది కొంచెం క్యాట్ ఫుడ్. అవన్నీ నేనైతే యాడ్స్లో అయితే కొనొచ్చు అనమాట. స్టోరేజ్ దీనికి కొన్న. ఓకే, ఫస్ట్ అయితే అండ్ నేనైతే పెట్టిన వీడియో అయితే కంటిన్యూ చేస్తాను కదా, అట్లా కంటిన్యూ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, పెద్ద బుక్ అయింది ఇప్పుడు. ఇది దీన్ని ఫ్రీజర్ అంట. ఫ్రీజర్ 1000 రూపాయలు. మనం కొనలేదు. మేబీ ఈరోజు గ్రైండ్ చేస్తాం కదా. అండ్ ఓకే అనమాట, నేనైతే చాలా వరకు అయితే పెట్టాను. అండ్ ఇదైతే మనం పెట్టింది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది అయితే నాకు మేబీ యాడ్ వచ్చింది. ఈ మూడైతే ఫ్రీజర్లో పెట్టాలంట. దేంట్లో అయితే బంద్ చేయట్లా, ఫ్రిడ్జ్లో కూడా బంద్ చేయట్లా. సారీ ఫ్రెండ్స్, నాకు ఇట్లా వచ్చినందుకు. ఓకే, టైం అయితే ఇస్తున్నాయి రోజు చాలా స్పీడ్గా ఆడుతున్నా. అండ్ ఇంకొకటి, మనం ఇవన్నీ ఇది కదా స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మేబీ బ్యాగేజ్ డెలివరీ అయితే అయిపోయింది అనమాట. మేబీ టాయిలెట్ ప్లేస్ ఒకటే ప్లేస్ చేయలేము. అండ్ ఇంకా అన్నీ ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇంక పక్కన పెట్టేసి, పక్కన నువ్వు పెట్టడం మనకి ఏముంది, స్టోరేజ్ రూమ్ దాంట్లో పెట్టాలి. డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే పెట్టేయచ్చు. ఇట్లా డైరెక్ట్ పెట్టేయచ్చు డోర్ నుంచి. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ నేనైతే స్టార్ట్ చేద్దాం. వీడు వర్క్ చేస్తాడు. అండ్ ఫ్రీజర్లో ఫ్రీజర్ ట్రై చేద్దాం, మేబీ వస్తే. అండ్ ఓకే, మనకి ప్యాకేజ్ వచ్చేటప్పుడు అన్నీ అయితే డిస్ప్లే చేశారు కదా. ఇంకా రిఫ్రిజిరేటర్ మేబీ ఈరోజు బుక్ చేద్దాము వీలుంటే. పొరపాటుగా అయితే ఇన్ని కొన్నా, సారీ ఫ్రెండ్స్. అండ్ స్టోరేజ్ రూమ్లో అయితే పెడితే ప్లేసే లేదు అసలు, ఎవరు తీసుకోవట్లే. పొటాటో ప్రైస్ పెట్టా, అన్ని ప్రైజెస్ అయితే పెట్టా అన్నమాట. మర్చిపోయా ఫ్రెండ్స్, కొంచెం రెడ్ కలర్ అంటే కదా. ఓకే, చెక్అవుట్ సక్సెస్. ఇంకా లేడనుకుంటా వీడు క్యాషియర్. ఓకే ఫ్రెండ్స్, ఒక అయితే బాక్స్ అయితే వచ్చింది. అన్ని స్టోరేజ్ రూమ్ పెడదాం. స్టోరేజ్ రూమ్ అని ఇవి సో ఎక్స్పెన్సివ్. చూద్దామా అండి. ఏం ఎక్స్పెన్సివ్. ఓకే, 5.30 అయితే మేడం. సారీ 50. అండ్ ఓకే అనమాట. ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో కూడా రావట్లేదు. ట్రై చేద్దాం మళ్ళీ. ఫ్రీజర్ అనే చూపిస్తుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఫ్రీజర్ కొనాలా? మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ మూడింటి కోసమే నేనైతే కొన్ని యాడ్స్ ద్వారా తీసుకున్నా అని చెప్పా కదా. ఒకవేళ ఈ వీడియోలోనే 1000 అయితే, ఈ వీడియోలోనే అయితే ఫ్రీజర్ కన్ఫర్మ్ కొన్నాం ఫ్రెండ్స్. అండ్ మన క్యాషియర్ అయితే ఆగిపోయాడు. క్యాషియర్ని కొందామా? వేస్ట్ కదా ఫ్రెండ్స్. ఏం అండ్ ఓకే అనమాట, క్యాషియర్ అయితే కొందాము. డే చెక్అవుట్ స్కిప్ మార్నింగ్ కొందాం, మర్చిపోయినా అయితే వచ్చింది. డే 33 డే 95 అయితే కంప్లీట్ చేస్తే పర్వాలేదు. అప్పుడే ఏం చేయలేం, అన్ని డబ్బాస్ అయితే ప్యాక్ చేసేద్దాం. లేకపోతే ఐస్ క్రీమ్ కానీ ఏదన్నా మెల్ట్ అయిపోతాయి. అన్ని ఫ్రీజరే, ఏం చేస్తాం. కొంచెం కోల్డ్ కాఫ్ అయితే గుడ్ మార్నింగ్ అయితే క్యాష్ అయితే కొంచెం. ఓకే, ఇదంతా వద్దులే కానీ క్యాష్ ఎంతసేపు ఉందో ట్రై చేద్దాం. కరెక్ట్ ఒక డేకి అయితే పెట్టాం కదా.
మళ్ళీ తప్పైతే చేసాం. పోయినసారి మిస్టేక్ చేసినట్టు మళ్ళీ చేస్తాం. అండ్ ఇప్పుడు కూడా తప్పు చేసిపోయా. యాక్చువల్గా మా అన్నయ్యతో ఆడుతున్నాడు ఈ వీడియోలో. ఫ్రాగ్ మల్టీప్లేయర్ సిరీస్ నెక్స్ట్ వీక్ సాటర్డేలో అయితే పెట్టా. అండ్ మాడిచ్చి నేను ఫ్రాగ్ అయితే నేను చెప్పాను ఫ్రాగ్ వీడియో సాటర్డే. నేను మేబీ వీలుంటే వీడియో సూపర్ మార్కెట్ వస్తుందని. అండ్ సూపర్ మార్కెట్ అయితే చేశాను కాబట్టి మినిమం ఈ వీడియోకి జస్ట్ 10K లైక్స్ సారీ 10 లైక్స్ అండ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. జస్ట్ 10 లైక్స్. అందరు కేసులు అడుగుతారు, నేను జస్ట్ 10 లైక్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఫాలో చేయండి, అది కూడా కొంచెం మీరే. అండ్ 10 లైక్స్ చాలు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫ్రాగ్ అయితే తెలియకపోతే మన ప్లేలిస్ట్లో అయితే ఫ్రాగ్ అయితే ప్లేలిస్ట్ ఉందన్నమాట. మీరైతే వెళ్ళి అక్కడైతే చూడొచ్చు. ఓకే అన్నమాట. మనకి అండ్ నాకు కొంచెం కోల్డ్ అయితే కాఫ్ అయితే ఉంది. ఓకే మీకు సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో కొంచెం నెక్స్ట్ టైం కల్లా కొంచెం చాలా కాఫ్ అయితే ఉందన్నమాట. ఓకే హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకే అన్నమాట. నా మైక్ కొంచెం ప్రాబ్లం అయితే వస్తలేదు, ఎందుకంటే నేను పోయినసారి ఛార్జింగ్ పెట్టలేదు ప్లస్ మైక్ అయితే అవసరం కదా. సో నాకు పోయిన వీడియో అయితే మళ్ళీ ఎడిటింగ్లో అయితే రికార్డ్ చేయడం జరిగింది ఫ్రాగ్ సిరీస్లో. అండ్ నేనైతే ఆడా ఆఫ్లైన్లో ఫ్రాగ్ సాటర్డే, ఈ వీడియో సండే వస్తుందా అప్పటికే నాకు ఒకటైతే అర్థమైంది. నెక్స్ట్ వీడియో కల్లా ఫ్రాగ్ అరేయా సారీ లెవెల్ 8లో అయితే ఉంటాం అనమాట. డోంట్ మిస్ చేయొద్దు. మిస్ చేస్తే మా ఫ్రెండ్ అయితే మల్టీప్లేయర్తో ఆడతాడు. ఓకే మల్టీప్లేయర్ అయితే ఆడాల్సిందే కదా, లేకపోతే ఏమొస్తుంది కొంచెం మనం మజా. ఈ వీడియో అయితే మినిమం సండే అయితే వచ్చింది అనమాట. డేట్ ఈరోజు డేట్ నాకు తెలియదు, ఒకసారి సో చూస్తామండి. అండ్ ఈరోజు డేట్ 1st January 5th అనమాట 2025. అండ్ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అసలు నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయా అనమాట. సో సారీ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ లేడీ చెప్పా. అండ్ ఈసారి కూడా హ్యాపీ న్యూ ఇయర్ షార్ట్ అయితే పబ్లిష్ చేయాలి. అసలు నేను ప్రతి ఇయర్ ప్రతి డేలో అయితే పబ్లిష్ చేస్తాను అనమాట. అండ్ అప్పుడే చూడండి ఎంత 3:30 అయితే వచ్చేసింది. సారీ 6:36. స్కిప్ మార్నింగ్ కొట్టేసి ఈరోజు మళ్ళీ అయితే ఓకే ఫ్రెండ్స్ 573 573 ఇంకా ఎట్లా పోయాయి అమాల్సింది, ఎట్లా పోయాయి. అండ్ మీరు చూసారు కదా అప్పుడు నేను దీన్ని క్లీనింగ్ది మనకి ఫ్రీ ఇచ్చారు, డస్ట్బిన్లో అయితే వేసాం. అదే కానీ టీజీజీ అయితేనో. అండ్ టీజీజీ మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో టీజీజీ రావచ్చు, మేబీ ఫ్రాగ్ రావచ్చు. మర్చిపోయా నెక్స్ట్ వీడియో వద్దు, ఫ్రాగ్ మల్టీప్లేయర్ సిరీస్ సాటర్డే అయితే సండే టీసీజీ అయితే నెక్స్ట్ సాటర్డే అయితే వస్తారు. ఓకే మనం పాత వీడియో లాగా అస్సలు బిహేవ్ చేయాలి. 7:54 అయితే అప్పటికే ఎంత స్పీడ్ ఆడుతున్నామంటే అంత స్పీడ్గా. అప్పుడైతే క్లీనింగ్ సెట్ ఉండే, మనం ఏకంగా క్లీనింగ్ బండ చూసి కర్ర అయితే ఏం చేసాం డైరెక్ట్ 69 ఏదో కొంచెం మాస్ 69 వేస్తే మినిమం 30 వస్తుంది. వీడియో మేబీ 20 minutes అయితే వచ్చింది అనుకున్నా. ఆ 20 minutes అవ్వము ప్లస్ ఒక 2 అటు ఇటు వేసుకోండి, మైనస్ కానీ ప్లస్ కానీ మేబీ అయితే రావచ్చు. టాయిలెట్ పేపర్ అన్నీ పెట్టేద్దాం ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అంత పెద్దది అనమాట టాయిలెట్ పేపర్. ఇంకా డబ్బా ఏం చేస్తాం పడేసేది. అప్పటికే 8:58. ఓకే మేడం, చాలా 1000కి చాలా దగ్గర ఉన్నాం. అప్పుడైతే ఒక వీడియోను 1000 చేయడం కాదు 100 చేయడమే చాలా గొప్ప అనుకున్నాం. నెక్స్ట్ వీడియో ఇంకా సింపుల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కల్లా నేను
నేను ఆఫ్లైన్లో అయితే చాలా అయితే గ్రైండ్ చేస్తా. గ్రైండ్ అంటే తెలుసు కదా, మనీ అయితే ఇంప్లిమెంట్ చేస్తా. 2500 ఏం చేశారు మీరు? బాగుంది కదా. 2500 అయితే యాక్చువల్గా నేనైతే చేయలేదు. నేను ఫ్లాగ్ మీద పడిపోయాను అనమాట. అసలు ఫ్లాగ్ వచ్చిన వ్యూస్కి నేను షాక్ అయిపోయా. అసలు మీకు తెలుసో తెలీదో 1K వ్యూస్ అనమాట. ఫస్ట్ టైం అనమాట ఆ వీడియోకి. లెజెండరీ. అండ్ మీరు మనీ చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, మనీ చూడండి. 968 ఇప్పుడు ఒక చెక్అవుట్ అయితే అయిపోయింది. ఇది చాలా చాలా దగ్గరలో ఉన్నాం 1000కి. ప్లీజ్ మీకోసం ఫ్రెండ్స్, మీ మీ ఫన్ కోసం అయితే నేను అంత ఆడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో డెలివరీ 10 minutes 7 seconds. ఓకే. అండ్ $1 టు సెంచరీ, అదే $1000. ఆ $1 వచ్చావు కాబట్టి అందులోకి స్టోర్కి అయితే వెళ్ళి కార్ట్లో పెట్టేద్దాం. పెట్టేసామా? ఓకే. అయితే బై కొడితే సరిపోయింది. బై రాలేదు. ఒక నిమిషం అండి. ఫస్ట్ అయితే నో ట్యాంక్స్ సెట్ చేద్దాం. నో ట్యాంక్స్ ఫర్నిచర్ అయితే వెళ్దాము. ఫస్ట్ క్లియర్ అయితే కార్డ్ చేద్దాం. ఏదో ప్రోడక్ట్ ఉందంట. తర్వాత ఫర్నిచర్స్కి వెళ్ళి రీజర్ ఆర్డర్ పెట్టి బై కొట్టి ఓకే అట్లా క్యాషా. వాట్ హ్యాపెన్? ఓకే, మనకి నెక్స్ట్ డే అయితే మేబీ మనీ అయితే కట్ అవుతాయి అనుకుంటా. సో బ్యాడ్ లక్ అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. చాలా దగ్గరలో ఉన్నాం. చాలా చాలా ఇందాకైతే 999 దగ్గర $1 తక్కువ ఉంది. అది మళ్ళీ ఫుల్ కామెడీ. మర్చిపోయాం ఫ్రెండ్స్. డస్ట్ అయితే బయట త్రో చేసినా మనకి అది వెళ్ళిపోయింది. అది చాలా మర్చిపోయాం. బయట త్రో చేసినా వెళ్ళిపోయింది, కానీ మనం బయట త్రో చేయం. ఓకే, 1000 అయితే వచ్చేసి కార్డ్కి అయితే వెళ్ళిపోదాం. బై కొట్టేద్దాం. ఆర్డర్ కంప్లీటెడ్. మేబీ ఇప్పుడు ఫ్రీజర్ వచ్చిందా? ఫ్రీజర్ ఓకే. ఫ్రీజర్ లాస్ట్లో అయితే వచ్చింది అనుకున్నాం. అయితే ఇవన్నీ మనం పెట్టాము కదా, చాలానే పెట్టాము అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. మా అన్న అయితే వచ్చాడు. మా అన్న అయితే వచ్చాడు. 2 minutes రికార్డింగ్ చేస్తాడంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ సిరీస్. ఈసారి అయితే మనం ఇవన్నీ నేను చాలా చేయడానికి, బికాస్ దీన్ని నేను ఒక ప్రోడక్ట్ లైసెన్స్ కొన్నాను. ఇదిగోండి, నేను కొనింది చెప్తాను చూడండి. అప్పుడు ఫ్రీగా అప్పుడు ఇట్లా ఇవి రెండే ఉండేవి. ఈ రెండు ఒకటే ఉండేవి. ఈ రెండేని కొన్నాను. ఈ రెండు కొన్నాను. స్టోరేజ్ రూమ్ని మళ్ళీ చాలా డబ్బులు ఎత్తున్నావు. కష్టపడి అయితే ఇవన్నీ చేసా. ఎవరు చేశారో అందరికి తెలుసు. చెప్పేసావా? తెలిసిందా ఫ్రెండ్స్? యాక్చువల్గా కోడింగ్ చూసే న్యూటన్ సెకండ్లో అయితే నేను ఫాలో అయ్యా. ఓకే, మనమైతే నీట్గా అయితే పెడతాం ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఒక ప్లేస్ ఉంటాయి. ఎందుకు తీసావు అసలు పర్మిషన్ లేకుండా? అండ్ టీసీజీలో you don't have any rights. What the speak in English, old road. ఓకే, నాకైతే ఫుల్ చూడాలి పెట్టు. అంటే అవి కొన్ని మంచివి ఫ్రెండ్స్, అన్నీ ఒకటే. అంటే అవి నీ స్టోరేజ్ రూమ్లో దొరికాయి. నేను ఇంట్రడ్యూస్ చేశాను. నువ్వు అన్ని యాడ్స్లో దొంగిలించావు. యాడ్స్ నుంచి ఫ్రీగా ఇది కొట్టేసావు. ప్యాకేజ్ ఇస్ డస్ నాట్ మ్యాటర్. డిస్ప్లే ఫుల్. చెక్అవుట్ సక్సెస్. ఓకే, ఇప్పుడు 1000 రూపీస్ అయితే పోయాయి కాబట్టి -41 తెలిసిపోయింది. అంటే డే అయిపోతే మనకి కన్ఫర్మ్ అయితే పోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డేకి వచ్చాం కాబట్టి అప్పుడే 339 రూపీస్. అండ్ మా అన్నకి చాలా చాలా స్కోర్ వైజ్ ఉందన్నమాట. అందులోకి ఇంకా నేనైతే టాటా గుడ్ అయితే చెప్పేస్తున్నా. అండ్ బాబాయ్ చెప్పు. అండ్ రీజన్ ఒకటి పెట్టమన్నాడు, తెలిసిపోయింది అనమాట. యాక్చువల్లీ దాని గురించి ఆ వీడియో చేస్తున్నప్పుడు బయట చూసాను అనమాట. సో వద్దురా ప్లీజ్ ప్లీజ్ చెరి అంత గబ్బులు ఎప్పుడు. ఓకే, అండ్
నేనైతే ఈసారి ప్యాక్ అయితే ఎప్పుడు ఫుల్ అయితే అప్పటి నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫ్రీజర్ అయితే వచ్చేసింది. అరే ఫ్రీజర్ పోయిందో ఫ్రీజర్ రొటేట్ చేయాలి, రొటేట్ చేయాలి, రొటేట్ రొటేట్ రొటేట్. అరే ఇంకా ఇంకా రొటేట్ చేయాలి, ఇంకా రొటేట్ చేయాలి. రే ఇప్పుడు ఓపెన్ చేస్తే సరే, నాకు తెలియదు కదా, కొంచెం అకార్డింగ్ టు సెకండ్ అయితే ఫాలో అవుతాం. కొత్త ప్రైజ్ తొందరగా కొట్టిద్దాం, ప్రైజులు పెట్టరా, ప్రైజులు పెట్టరా రే, లేకపోతే పోయిద్ది. ప్రైజ్ పెట్టు, ప్రైజ్ 10 ఒక లెవెల్ పెట్టు, 7 ఓకే కొట్టు. తర్వాత ఏంది రెండేనా ఫ్రీజర్ ఇంత కాస్ట్లీ, కింద ఏమైనా పెట్టచ్చా? అండ్ డబుల్ ఫ్రీజర్ చెట్లకు కాస్తాయి కాబట్టి ఇంకో ఫ్రీజర్ అయితే ఉంది. ఎక్స్పాండ్ యువర్ సెక్షన్ అని నేనైతే అది ఆబ్జెక్టివ్ ఉంది కదా 13, అది నేను చేసేద్దాం. ఎక్స్పాండ్ యువర్ సెక్షన్ ఇది కాదా షెడ్, ఇది కాదని చెప్పి ఇప్పుడు ఏం జరిగింది, గ్రోత్ అని చెప్పా. సర్లే ఇక్కడ షాపింగ్ మాల్ పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని బాగున్నాయి అన్నమాట. నాకు తీసుకెళ్ళి పక్కన పెట్టు, ఏం చేస్తావు అమ్మ, నువ్వు చేస్తావు అని అంటుండే. ప్లేస్ కొట్టు, ప్లేస్ కొట్టమంటే తిరగ కొడతావు. అసలు తెలుసు ఫ్రెండ్స్, కొన్ని ఎన్ఓబిఎస్కి అయితే తెలుసు, అండ్ క్యారమ్ నూబ్స్ అయితే కొన్ని ఉంటారు, వాళ్ళకైతే నేనైతే క్యారమ్ అయితే ఒక 3000 అయితే ఇవ్వాలనుకుంటున్నా. మీరు నా ఐడియా అయితే చూసుంటే నేను ఫ్రెండ్ కోసం అయితే యాడ్ చేస్తా. అండ్ నేను సండే ఈవినింగ్ ఒక సండే ఎప్పుడన్నా వీలుంటాను క్యారమ్లో ఐడియా అయితే చేసుకుంటే అని నేను అన్నది రియల్ క్యారమ్ ఫ్రెండ్స్, నాట్ రియల్ అంటే లైఫ్ కాదు, క్యారమ్ డిస్కవర్ నాకు ఎవరైతే ఆడాలనుకున్నారో కామెంట్స్ అయితే ఐడియా చెప్పండి, నేను సేవ్ చేస్తున్నా. అండ్ మీరు టైమింగ్ నేనైతే టైమింగ్ చెప్తా, అప్పుడు అయితే ఆడాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ వీడియో అయితే లెంత్ 3 కోర్స్ 5.20 పెడదాం. అండ్ కొంచెం ఏసీ దగ్గర పెడదాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఏంటి అండ్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ప్లేజర్ అయితే అయిపోయాడు. అండ్ డే 99 ఇంకొక రోజు మేము ఇంట్లోకి అయితే ఆడదాం. డే 99 చూపించేసి మీకైతే క్లోజ్ చేస్తుంది. ప్లీజ్ ఆల్ట్ అన్నీ చేసే లోపలికి అయింది 99. మనమే కదా క్యాష్ అయితే 99 దగ్గర అయితే క్యాష్ అయితే కదా, క్యాష్ అయితే ఇంత చేయాలి ఒకదానికి. మీరు కొనుక్కున్నది బయట తెచ్చుకున్నది మనం $10 $2 అయితే వేయాలి. పదిలో 5 cents రీసెట్ $2 అట్లా స్పీడ్ కొట్టా, బట్ రాలే. ఓకే దగ్గరలో అవుతుంది వీడియో ఎండ్ చేద్దామంటే దగ్గర చాలా చాలా దగ్గర. ఓకే, అండ్ ఈ వీడియో తొందరగా అయిపోయింది. అండ్ క్లోజ్ అయిద్దాం, టైప్ టు క్లోజ్. అది తీసేసి